వెల్కమ్ టు సిఆర్ న్యూస్. బిడ్డల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గూడూరు నియోజకవర్గం చిట్టమూరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో భారీగా 300 వైసీపీ కుటుంబాలు చేరిక. రామసాగరం మరుగుదొడ్ల బిల్లు స్కామ్ జరిగిందన్న జలశక్తి ప్రిన్సిపల్ సెక్రటరీకి వెంకటేష్ చౌదరి ఫిర్యాదుతో విచారణకు అధికారులు. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివపార్వతులకు కళ్యాణం. గూడూరు నియోజకవర్గం చిట్టమూరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. 300 మంది వైసీపీ పార్టీ నుండి టీడీపీ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. గూడూరు నియోజకవర్గం చిట్టమూరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. స్థానిక నాయకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. మాజీ పీఎస్సీఎస్ అధ్యక్షులు మరియు 300 మంది వైసీపీ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు టీడీపీ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ పార్టీతోని అభివృద్ధి సాధ్యమని, అనేక మంది పార్టీలోకి వస్తున్నారని, వారికి తగిన గుర్తింపు ఇస్తామని తెలిపారు. పాత కొత్త నాయకులు అందరూ కలిసికట్టుగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కిషోర్ నాయుడు, జనార్దన్, భారతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన మండల పార్టీ అధ్యక్షులు కిషోర్ నాయుడు గారి అధ్యక్షతన మన నియోజకవర్గ అబ్జర్వర్ శివకోటారెడ్డి గారికి మిగిలిన ఇక్కడికి వచ్చేసిన మీరు అలాంటి విషయాలు ఏంటి మనస్ఫూర్తి మీరు ఆలోచన చెప్పారంటే వాళ్ళు టైం తీసుకొని చెప్పారు. మనస్ఫూర్తిగా ఇంకా మా లైఫ్ అంతా కూడా తెలుగుదేశం పార్టీలోనే స్పెండ్ చేస్తామని చెప్పినందుకు కిషోర్ అన్న ఇటు సార్ ఒక్క నిమిషం సార్ సార్ అటు చూడండి. మీరందరూ కొద్దిగా వెనక్కి రావాలా? మీరు మళ్ళీ పిలుస్తాం. సర్పంచ్ గారు జయకపల్లి చిత్తమూరు శ్రీకాళం కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తాను. సుబ్బారెడ్డి గారు, తర్వాత బీసీ వెంకటేశ్వర్లు, బీసీ వెంకటేశ్వర్లు, ఇంగిలాల చిన్నయ్య, కొత్తపాళెం, ఈదూరు నగేష్, ఇంగిలాల నాగయ్య. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మా కిషోర్ నాయుడు గారు చెప్పారు. ఇక మాకు ఇబ్బంది ఏదైనా చిట్టమూరులో మేము ఖచ్చితంగా ఈసారి ఎంపీపీని కైవసం చేసుకుంటాం, డిప్యూటీసీని కైవసం చేసుకుంటాం, అలాగే సర్పంచ్ని కైవసం చేసుకున్నాం. చాలా సంతోషం. ఎందుకంటే చాలా తెలుగు పిల్లడు మధుగారు గారు, ఎందుకంటే నాకు తెలుసు బాగా. ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు కూడా రాజకీయంగా ఒక శక్తి, చిన్నవాడు ఏం కాదు.
అటువంటి అతను ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా మా అదృష్టమే. నేను రెండో మాట నేను చెప్పాలి, ఎందుకంటే కావాలా, ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా కావాలా. ఎందుకంటే లేదన్నా, చాలా తెలుగు రాజకీయాల్లో చాలా తెలుగు వాళ్ళు అన్ని తెలిసిన విషయాలు ఆచి తూచి అడిగేస్తాడు. అందరూ వచ్చినా ఆయన చాలా లేట్గా వచ్చాడు 10 నెలల తర్వాత పార్టీలోకి, ముందుగా అందరిలాగా రాలా. కాబట్టి ఆ 2 రోజులు రావడం కూడా మాకు మనస్ఫూర్తిగా మదరుని స్వాగతిస్తున్నాం. అలాగే సీనియర్ నాయకులు మా వేణుని గారిని కూడా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి అయితే లెక్కపెట్టుకో ఓట్లు ఇంతకుముందు. ఇప్పుడు మా మదన్ వచ్చిన తర్వాత నాకైతే ఇంకేం ఇబ్బంది, ప్రశాంతం. ఎందుకంటే గతంలో కూడా నేను చాలా పనులు చేశా ఊళ్ళో, సిమెంట్ రోడ్లు. నేను ప్రచారం పోతే నాయన నేను వేసాం రోడ్డు అంటే వేణురెడ్డి గారు వేశారు. నాయన వేణురెడ్డి అయినా ఎమ్మెల్యే నేను ఏం చేశారంటే నువ్వు గతనే వేసింది మాకు ఆయన అంటే అట్లా జనాలతో మమేకమైనటువంటి మంచి వ్యక్తి. మాకైతే ఇంకా ఇబ్బంది లేదు. మాట్లాడక ఆ ఊరిని మా భారతమ్మ గారు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మదన్ వచ్చిన తర్వాత ఇద్దరు కోఆర్డినేషన్ చేసుకొని వేణు వచ్చినారు. ఇద్దరు కూడా ఒకరు సహకరించుకొని ఆ సిగ్గు నిలబెట్టాలని చెప్పి మా భారతమ్మ గారు కూడా తెలియజేస్తున్నానమ్మా. కాబట్టి అలాగే ఇక్కడ జగదీష్ గారు, నేను కూడా పవర్ఫుల్ లీడర్. ఈ ఆధ్వర్యంలో కూడా దాదాపు 22 కుటుంబాలు, జగదీష్ కన్వర్షన్ 22 కుటుంబాలు ఈరోజు చేరుస్తున్నాడు. అట్లాగే మా సుధాకర్ అన్న, అప్పుడు కూడా నేను పనిచేస్తున్నప్పుడు నాకు చాలా క్లోజ్ మా సుధాకర్ అన్న. అక్కడ నుంచి కూడా దాదాపు ఒక 15 కుటుంబాలు ఇక్కడ ఆరేడుపాడు నుంచి కూడా ఇక్కడ జాయిన్ అవుతున్నారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఇప్పుడే చెప్పారు మా కిషోర్, మాజీ పిఎస్సిసి అధ్యక్షులు పెద్దలు వెంకట సుబ్బారెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం నా పార్టీలోకి. ఖచ్చితంగా మా సునీల్, మా కూర్చున్న పెద్దలు ఉన్నారు, మా సునీల్ని పెట్టుకోమన్నా రాబోయే రోజుల్లో పెద్ద లీడర్ అవుతాడు. గతంలో 3 సార్లు గూడూరు ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా శ్రీకంఠి రామ్మోహన్ రావు దేవాలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, అందువల్లే మరలా ఆయనకు చైర్మన్ గా అవకాశం ఇవ్వడం జరిగిందని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని రాజవీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార గ్రామానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విచ్చేశారు. అర్చకులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం నూతన పాలక మండలి చైర్మన్ గా శ్రీకంఠి రామ్మోహన్ రావు మరియు సభ్యులచే దేవాదాయ శాఖ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కమిటీ సభ్యులను, అభిమానులు, మిత్రులు ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రామ్మోహన్ గతంలో దేవాలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, అందువల్లే మరలా చైర్మన్ గా అవకాశం ఇవ్వడం జరిగిందని తెలిపారు. నూతన పాలక మండలి ఆధ్వర్యంలో కోనేరు అభివృద్ధి షాపింగ్ కాంప్లెక్స్ లో నిర్మాణం చేపట్టాలని, దానికి మా వంతు సహకారం అందిస్తామని తెలిపారు. పాలక మండలి చైర్మన్ శ్రీకంఠి రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా నా మీద ఎంతో నమ్మకంతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ అవకాశం కల్పించారని, ఎమ్మెల్యే మరియు కమిటీ సభ్యులు, పట్టణ ప్రముఖుల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలోని ఎల్లసిరి గోపాల్ రెడ్డి, కిరణ్ కుమార్, చెదలవాడ హరిబాబు, పొలిమి శ్రీనివాసులు, బిల్లు చెంచరామయ్య, అమరయ్య నాయుడు, మస్తాన్ నాయుడు, ముని గిరీష్, ఈవో రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు. సుందరరామరెడ్డి గారిని నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ దేవస్థానం ఎంతో శాసన సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ గారు పాలకవర్గ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం దయచేసి నేను కింద దిగేస్తాను. ఇక్కడ అధ్యక్షులు ఉన్నారు, మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి మీరు సెలవు దయచేసి దండం పెడతాం, అర్థం చేసుకోండి. ఓకే. ఆ టేబుల్ తీసేస్తే ముందుకు వచ్చేది.
అలాగే పెద్దలు మా గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు వరప్రసాద్ గారి హయాంలో మళ్ళీ నా హయాంలో కూడా ఆయనే పెట్టామంటే అర్థం చేసుకోండి, ఇంకా ఏ పార్టీకి దేనికి సంబంధం లేదు. ఆయన మంచితనమే ఆయనకి శ్రీరామ రక్ష. పెద్దలు చాలా మంది చెప్పారు ఆ కోనేరు ఏం చేయాలా, అలాగే అక్కడ ఈ యొక్క రూమ్స్ కట్టాలని చెప్పి కూడా చాలా మంది చెప్పారు. సంతోషం. ఈఓ గారికి కూడా చెప్తున్నది అంటే ఈఓ గారి సమాధానం, దాంట్లో ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఆ షాప్ విషయంలో అందరూ కోఆపరేట్ చేయమని చెప్పి గూడూరు ప్రజలందరూ అన్ని రాజకీయ పార్టీ నాయకులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు అందరూ కోఆపరేట్ చేస్తే నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నా. కోనేరు డిస్ట్రిక్ట్ కాకుండా కోనేరు అయితే ఉండాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా ఏ విధంగా చేయాలని కూడా పెద్దలు రామ్మోహన్ రావు గారితో కూర్చొని మాట్లాడి, అవసరమైతే సీఎం గారితో మాట్లాడి దానికి సంబంధించిన ఫండ్స్ ఏదైనా ఉంటే తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. రామ్మోహన్ రావు గారి యొక్క అధ్యక్ష ఈ యొక్క దేవస్థాన చైర్మన్లో నిజంగా మళ్ళీ ఒక లెటర్ రాశాం. మా చైర్మన్ని కనుక్కొని ఒక లెటర్ రాయమన్నారు. రామ్మోహన్ రావు గారు ఎవరు ఏంది అని అయితే మళ్ళీ ఒక పెద్ద లెటర్ 2 పేజీల లెటర్ మళ్ళీ రాసి పార్టీ పంపించారు. వాళ్ళంతా విచారించారు. ఎందుకంటే మేము చెప్పండి, మేము చెప్పిన తర్వాత ఇలా వాళ్ళు విచారించారు సార్ గురించి. వాళ్ళకు కూడా మంచి రిపోర్ట్స్ పార్టీ ఆఫీస్కి వెళ్ళాయి. వెంటనే అప్పటికప్పటికి ముందు ఇచ్చేయండి రామ్మోహన్ రావు గారికి చెప్పి పార్టీ ఆఫీస్లో చెప్పారు. ఎందుకంటే అంత మంచి మనిషి. ఎందుకంటే మనకి గూడూరుకి ఒక వరం ఉండడం కూడా, ఎందుకంటే డోలు మనం కూడా ప్రోత్సహించాలి. పార్టీలు పక్కన పెడితే అటు డోలు ప్రోత్సహిస్తే మనకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ దేవాలయానికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు విషయంలో నా యొక్క సహాయ సహకారాలు కావాలో ఖచ్చితంగా రామ్మోహన్ రావు గారికి వాళ్ళ టీంకి ఖచ్చితంగా అందిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ ఎంతమంది ఇక్కడ వచ్చి ఈ యొక్క టీంని ఆశీర్వదించినందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి మా పెద్దలందరికీ నన్ను ఎమ్మెల్యే చేసినటువంటి నా గూడూరు నియోజకవర్గంలో కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. సైదాపురం మండలంలోని రామసాగరంలో 2016-17 మధ్య జరిగిన మరుగుదొడ్ల కుంభకోణం జరిగిందని వెంకటేష్ చౌదరి అనే వ్యక్తి కేంద్ర జలశక్తికి ఫిర్యాదు అందడంతో ప్రిన్సిపల్ సెక్రటరీ నుండి జిల్లా కలెక్టర్కు వచ్చినటువంటి ఆదేశాలతో ఉదయగిరి RWSDE రామకృష్ణ తనిఖీ విచారణ అధికారిగా సైదాపురంకు వచ్చారు. దీంతో అప్పటి రికార్డును అధికారులు బృందం స్వాధీనం చేసుకుంది. క్షేత్రస్థాయిలోని విచారణ చేసి నివేదిక మీడియా ద్వారా తెలియజేస్తారని విచారణ అధికారి రామకృష్ణ తెలిపారు. 35 లక్షల మేర స్కామ్ జరిగిందని వెంకటేష్ చౌదరి అనేవారు ఫిర్యాదు చేసినట్లు మీడియాకు తెలిపారు. అప్పటి రికార్డుతోటి ఆ గ్రామంలోని మరుగుదొడ్ల నిర్మాణాలు జరిగాయా లేదా, లబ్ధిదారులకు లబ్ధి చేకూరిందా లేదా అని నేరుగా విచారణ చేస్తామని తెలిపారు. ఆ నివేదికను ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు. అనే వ్యక్తి కేంద్ర జలశక్తి దానికి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి పిటిషన్ పెట్టారు. ఈ విషయమై కేంద్రం నుంచి మాకు అది ఎంక్వైరీ నిమిత్తం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారి ద్వారా వచ్చిందండి. ఎంక్వైరీ కమిటీని ఒకటి ఫామ్ చేసి ఎంక్వైరీ చేయమని. నా పేరు రామకృష్ణ, నేను RWS ఉదయగిరి సబ్ డివిజన్ DEని. నన్ను ఆ ఎంక్వైరీకి అథారిటీగా వేశారు. మా మెంబర్స్తో ఎంక్వైరీ కమిటీ మెంబర్స్తో ఈరోజు వచ్చాము. వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత అది ఏంటి అనేది మేమంతా వెరిఫై చేసిన తర్వాత తమను పిలిచి మొత్తం పిలిచి మీకు విశదీకరిస్తామండి. 2016-17 ఆ టైంలో జరిగిన ఈ వ్యక్తిగత మరుగుదొడ్ల సంబంధించిన వర్కుల్లో ఏదో అవకతవకలు జరిగినాయని పిటిషన్ వచ్చిందండి. దాని ఎంక్వైరీ నిమిత్తం ఈరోజు వచ్చాము. మన సైదాపురం మండలంలో రామ్సాగర్ పంచాయతీలో ఆ అవకతవకలు జరిగినాయని మాకు కంప్లైంట్ వచ్చింది. దాని మీద వెరిఫికేషన్ కోసం అని చెప్పేసి ఎంక్వైరీ చేయడానికి ఈరోజు వచ్చాము. తిరుపతి జిల్లా కోట వాకాడు చిట్టమూరు మండలంలో పెట్రోల్, డీజిల్, ఆయిల్ నిక్షేపాల అంచనాల కోసం ONGC ప్రతినిధుల ప్రత్యేక సర్వేకు సిద్ధమయ్యారు. PRO సభ్యులు దూడల సుధీర్ ఆధ్వర్యంలో చిట్టమూరు, వాకాడు, కోట మండలాల మీదుగా పెన్నా నది వరకు పనులు జరుగుతున్నాయి. గత 6 నెలల్లో కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ప్రక్రియ పూర్తయిందని, జనావాసాలకు దూరంగా వ్యవసాయ భూముల్లో జరిగే సర్వేల్లో రైతులు మంచిగా సహకరిస్తున్నారని ONGC ప్రకటించింది. 6 సెంటీమీటర్ల వ్యాసార్థంతో 80 అడుగుల లోతులో రింగు చేసి DFU బాక్సుల ద్వారా నమూనాలు సేకరిస్తారు. 2D పరీక్షల ద్వారా మరో 6 నెలల్లోనే 3D సర్వేలు జరుగుతాయి. ఢిల్లీ పరిశోధన కేంద్రాలకు ఉపగ్రహాల ద్వారా వివరాలు పంపుతారు. గూడూరు RDO, కోట, వాకాడు, చిట్టమూరు మండల తహసీల్దారులకు సమాచారం అందించామని దూడల సుధీర్ తెలిపారు. ఈ కార్యక్రమం PR టీం భాస్కర్, సుధీర్, చంద్రశేఖర్, బాబురావు, శ్రీనివాసు పర్యవేక్షణలో జరుగుతుంది.
సార్ నమస్తే అండి. ఇది గ్యాస్, పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్కి సంబంధించిన సర్వే అండి. ఈ సర్వే ఎలా అంటే అండి, ఆల్రెడీ 20-25 ఇయర్స్ నుంచి మన ఆంధ్రాలో సర్వేలు జరుగుతున్నాయి. టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో జరుగుతున్నవి. ఈస్ట్ వెస్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్లో ఆల్రెడీ డీప్ డ్రిల్లింగ్ వెల్ పాయింట్లు అంటారు వీటిని, అవి ఆల్రెడీ వచ్చినాయండి. క్రూడ్ ఆయిల్కి సంబంధించి జరుగుతుంది. సముద్రం నుంచి మ్యాక్సిమం 120 నుంచి 150 కిలోమీటర్ సరౌండింగ్లో వెల్ పాయింట్లు వచ్చినాయి అన్న వ్యూలో మనకి కృష్ణా నది కాడ నుంచి స్టార్ట్ చేసి ఇది చెన్నై బోర్డర్ వరకు చేయటం జరుగుతుందండి. ఈ సర్వే ఇది మిషన్ అన్వేషణ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం మినిస్ట్రీ చేయించే సర్వే అండి. ఇది ONGC చేస్తుంది. ఇది ఈ సర్వే ఇదండి. మొన్న వర్షాల వల్ల కొద్దిగా లేట్ అవటం జరిగింది. ఇప్పుడు మాకు కృష్ణానది దగ్గర నుంచి ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చామండి ఏరియా అంతా కూడా. ఇప్పుడు నాయుడుపేట అవతల వరకు చెన్నై బోర్డర్ వరకు ఈ వర్క్ కంప్లీట్ చేయాలండి. అందుకని ఈ సర్వే జరుగుతుంది. మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలని, రైతులందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇదంతా కూడా మన డెవలపింగ్ కోసం జరిగే సర్వే అండి. ఎలాగంటే అండి, ఇది సర్వే అనేది ఒక లైన్ స్టార్ట్ చేస్తే చెన్నై బోర్డర్ నుంచి మేము ఇది పెన్నా నది మీదుగా డైరెక్ట్ ఒంగోలు వరకు అండి ఈ లైన్ వచ్చి మేము 40 మీటర్లకి ఒక్కొక్క బోర్ వేసుకుంటాం. ఆ బోర్ వచ్చి 80 నుంచి 90 ఫీట్లు బోర్ వేసుకుని దాంట్లో టెస్టింగ్ చేసుకుంటాం. మోంతా తుఫాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న చేనేత కార్మికులకు ప్రభుత్వం సహాయంగా 50 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను పలు గ్రామాలలో సరఫరా చేశారని, కానీ మనుబోలు, చెర్లోపల్లి గ్రామాలలో మాత్రం ప్రభుత్వం సహాయం అందలేదని ఆ గ్రామాలకు చెందిన చేనేత కార్మికులు గురువారం మండల రెవెన్యూ కార్యాలయంలో అర్జీ సమర్పించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ కటికాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మండలంలోని మడమనూరు, జట్లకొండూరు గ్రామాలలో ప్రభుత్వం అందించే సహాయాన్ని అందజేశారని, మనుబోలు, చెర్లోపల్లి గ్రామాలలో తుఫాను సహాయం అందలేదని, అందుకు తహసీల్దార్ కార్యాలయంలో వివరణ కోరగా వారు హ్యాండ్లూమ్ డైరెక్టర్ వద్ద నుండి సివిల్ సప్లయర్స్కి లిస్టు రాలేదని తెలిపారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించి తుఫాను సాయాన్ని అందచేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు కన్నా వెంకట సుబ్బయ్య, వార్తా శ్రీనివాసులు, వెంకట కృష్ణయ్య, కన్నా మురళి, చప్పరం శేషయ్య, వార్తా వెంకటరమణయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి తలారి దేవాదానం తదితరులు పాల్గొన్నారు. చెట్లకొండూరు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి గ్రామాలకి ఇవ్వడం జరిగింది. కానీ చెర్లోపల్లి, మనుబోలుకు సంబంధించి ఇవ్వలే. ఏమని రెవెన్యూ వారిని అడిగితే ఏడీహెచ్ ఆఫీస్ వారు, హ్యాండ్లూమ్ డైరెక్టర్ వారు సివిల్ సప్లైస్కి పంపలేదు లిస్టు, అందువల్ల రాలేదని చెప్తున్నారు. మేము ఉదయం నుంచి సివిల్ సప్లైస్ వాళ్ళని కూడా అడిగాం. వాళ్ళు కూడా ఈ మాట చెప్పారు. ఏడీహెచ్ ఆఫీస్ వాళ్ళు ఫోన్ ఎత్తడం లేదు, సమాధానం లేదు. ఇప్పుడైనా ఏడీహెచ్ ఆఫీస్ వాళ్ళు దాన్ని గుర్తించి వెంటనే ఇక్కడున్న చేనేత కార్మికులకి లిస్టు పంపించి వాళ్ళందరికీ కూడా నిత్యావసర వస్తువులు, బియ్యం అందించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, మనుబోలుకు సంబంధించినటువంటి చేనేత కార్మిక సంఘం కూడా, చేనేత కార్మిక సంఘం సొసైటీ పార్టీలకు అతీతంగా భావితరాల భవిష్యత్తు కోసం వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం మనుబోలు మండలం పరిధిలోని పిడూరు గ్రామంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మన్నెమాల సాయి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకాని పూజిత పాల్గొనగా ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పూజిత మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేయించారని, అందులో 7 కాలేజీలు నిర్మాణాలు పూర్తయ్యాయని, మరో 10 కాలేజీలు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని, ప్రస్తుతం ఆ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటం పేద ప్రజలకు వైద్యం దూరం చేయటమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని మనుబోలు మండలం పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దాసరి భాస్కర్ గౌడ్, రాష్ట్ర యువత కార్యదర్శి కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, మన్నెమాల నిరంజన్ రెడ్డి, మండలంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం ఈరోజు 17 మెడికల్ కాలేజీలు మనకి గ్రాంట్ అయ్యాయి అని అంటే 17 మెడికల్ కాలేజీలో పేద విద్యార్థులు, అర్హులైన విద్యార్థులు చదువుకునే వైద్య విద్య
అభ్యసించే అవకాశం తీసుకొచ్చారు జగనన్న. అది విద్య గురించి అయితే అది ఒక కోణం అయితే, రెండో కోణం ఏంటంటే ప్రతి కాలేజ్కి ఒక హాస్పిటల్ అనుసంధానం అవుతుంది. అంటే ప్రతి జిల్లాలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అనేది రెడీ అవుతుంది మనకి. ఆ హాస్పిటల్ అనేది హెల్త్ క్లినిక్స్కి వెంటనే అనుసంధానం అయితే ప్రతి ఊరూర వైద్యం అనేది రావాలనేది జగన్ అన్న సంకల్పం అండి. దానికోసం కష్టపడ్డారు ఆయన. అలాంటిది ఆ 17 మెడికల్ కాలేజీలు 7 మెడికల్ కాలేజీలు రెడీ అయిపోయి ఉన్నాయి. మిగిలిన 10 కూడా వివిధ దశల్లో పురోగతి అయ్యే పరిస్థితి ఉంటే అది మానేసి పక్కన పడేసి మేము ఇప్పుడు దాన్ని ప్రైవేటీకరణ చేస్తాము అని అంటున్నారు ఈ ప్రభుత్వం. ఇది చాలా దుర్మార్గం. వైద్యాన్ని కూడా పేదల నుంచి దూరం చేసేటువంటి ఈ మోసపు ఆలోచనల్ని, ఈ మోసపు నిర్ణయాల్ని వెనక్కి తీసుకోవాలి అనేటువంటి అంశం మీద ఈ కోటి సంతకాల సేకరణ జరుగుతుంది. అయితే ఎక్కడికి వెళ్ళినా జనాలు ముందుగా వచ్చి మేము పెడతాము ఈ సంతకం అని అనడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళకి అండి, ప్రతి కార్యకర్తకి, ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు కానీ శ్రేయోభిలాషులకు కానీ ఈ చెడుని అడ్డుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే భవిష్యత్ తరాలు బాగుండాలి. ఇది ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదు. రేపు పొద్దున్నే ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యానికి సంబంధించిన విషయం. ఆరోగ్యం చెడిపోతుంది, రోజు రోజుకి కొత్త రోగాలు వస్తున్నాయి. కల్తీ మద్యం సంగతి అయితే మనకు అందరికీ తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏమనుకుంటున్నామండి, ఈరోజు ఒకవైపు ఆరోగ్యశ్రీ ఆగిపోయేలాగుంది, నిధులు దానికి కేటాయించట్లేదు, రోడ్లు సరిగ్గా లేవు, రకరకాల ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. కనీసం బతకడానికి అవసరమైనటువంటి వైద్యం అందించడానికి కష్టపడుతున్నారు అని అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దానికి కారణం ఈ ప్రభుత్వం కాదా? జగనన్న ఉన్నప్పుడు ఏ రోజైనా ఈ పరిస్థితి చూసామా? కోవిడ్ సైతం అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రాణాలు అడ్డేసి ప్రాణాలు కాపాడుకున్నామండి ప్రజలది. అటువంటి విపత్కర పరిస్థితి చూసాం. పరిస్థితి రాకూడదు, ఏ రోజు కూడా ప్రజల ప్రాణాలు కోల్పోకూడదు అని చెప్పి ఈ గొప్ప పని చేస్తుంటే దాన్ని అడ్డుపుల్లలేసి ఏదో ఒక రకంగా డైవర్ట్ చేసి పావలాకి అర్ధనాకి ప్రజల సొత్తు అండి. అది ప్రభుత్వం ఆస్తి అంటే ఏంటి? ప్రజల సొత్తు. మీరు పన్నులు కట్టి మీరు కష్టపడి సంపాదించుకున్న ఆస్తి పావలాకి అర్ధనాకి దానాలు ఇచ్చేస్తారా ప్రైవేట్ వాళ్ళకి? మళ్ళీ మనకు రోగాలు వస్తే అదే హాస్పిటల్కి వేలు లక్షలు ఖర్చు పెట్టుకుని వెళ్ళి వాళ్ళకి ప్రాఫిట్లు చేసి మనమంతా చేతిలో చిల్లిగా లేకుండా అనాథలైపోవాలా? అందుకని ఈ మోసాన్ని గుర్తించారు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ముందు నిల్చొని కోటి సంతకాలకి ఎదురొచ్చి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కళ్ళు సంతకం పెట్టడానికి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మోసాన్ని అందరం, జగనన్న సంకల్పాన్ని గుర్తిద్దాం, ఈ మోసాన్ని అందరం కలిసి ఆపుదాం. తప్పకుండా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు, ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకునేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. ప్రజల ఆస్తి అయిన మెడికల్ కళాశాలలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం దుర్మార్గమైన చర్య అని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని జట్ల కొండూరు గ్రామంలోని గురువారం గ్రామ ఉప సర్పంచి ఆవుల తులసిరామ్ యాదవ్ ఆధ్వర్యంలోని నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు విద్య వైద్యం అందించాలని లక్ష్యంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా లేని విధంగా రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలు మంజూరు చేయించారని, ప్రస్తుత ముఖ్యమంత్రి వాటిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ అధ్యక్షులు పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ చేసి ప్రజల అభిప్రాయాలను రాష్ట్ర గవర్నర్కు అందజేయనున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలోని మండలంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందిపుచ్చుకోవాలి, వాళ్ళు డాక్టర్లుగా ఈ సమాజంలో సేవలు అందించాలి, దానితో పాటు పేదలకు మెరుగైనటువంటి వైద్యం అందించాలనేటువంటి లక్ష్యంతో 17 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. 7 మెడికల్ కళాశాలలు పూర్తయ్యాయి, 5 మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్స్ కూడా అయ్యాయి. మిగిలినటువంటి 10 మెడికల్ కళాశాలలో వివిధ దశలో పురోగతిలో ఉంటే మన ఆస్తి, మనకు సంబంధించినటువంటి ఆస్తి, మన హక్కు, దానిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను నాకు సంబంధించినటువంటి వ్యక్తులకు అమ్మేస్తానని చెప్పి మనకు సంబంధించినటువంటి ప్రజల సొమ్మైనటువంటి మెడికల్ కళాశాలని అమ్మివేయాలనేటువంటి లక్ష్యంతో
చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో రాజ్యాంగ అధినేత అయినటువంటి గవర్నర్ గారికి ఈ రాష్ట్రం నుంచి 1 కోటి మంది 1 కోటి సంతకాలతో అయ్యా ఈ మెడికల్ కళాశాలలన్నీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి, ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టద్దు, దారాదత్తం చేయొద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడిని మేము కోరిన మాట వినలేదు కాబట్టి మీరు జోక్యం చేసుకుని గవర్నర్ గారు మీరు ఈ 1 కోటి సంతకాలు ఏదైతే ఉన్నాయో వినతి పత్రాలు మీకు సమర్పిస్తున్నటువంటి సందర్భంలో దానికి సంబంధించి మీరైనా నిలువరించి ఇది ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వ ఆధీనంలోనే వైద్య ఆసుపత్రులు నడపండి అని చెప్పి కోరడానికే ఈరోజు ఈ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కారణం ఏమిటంటే ఈరోజు మీ అందరికీ తెలుసు కోవిడ్ లాంటి కష్టకాలంలో వందల వేల కోట్లు ఉన్నటువంటి వాడు కూడా ఆసుపత్రిలో ఒక బెడ్ ఇప్పించండి అని చెప్పి ప్రాధాయపడ్డాడు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆలోచన చేసి ఏ జిల్లాలో అయితే ప్రభుత్వ వైద్యశాల లేదో ఆ జిల్లాలో ప్రభుత్వ వైద్యశాల పెడితే పిల్లలు చదువుకోవడంతో పాటు దానికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది కాబట్టి అటు పేదలకు విద్య పేదలకు వైద్యం 2 అందించేటువంటి అవకాశం వెసులుబాటు కలుగుతుందని 17 జిల్లాలలో ప్రభుత్వ ఆధీనంలో మెడికల్ కళాశాలలు లేవు కాబట్టి మెడికల్ ఆసుపత్రులు లేవు కాబట్టి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దానికోసరంగా ఈరోజు ఈ 17 మెడికల్ కళాశాలలకు సంబంధించి ఏర్పాటు చేశాడు. ఈరోజు మీరు ఒకసారి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎంత ఇదిగా ప్రవర్తిస్తున్నాడంటే ఒక పక్క ప్రజలకు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి వాటిని నిలబెట్టుకునేటువంటి పరిస్థితుల్లో లేవు. నిలబెట్టుకోకుండా ఏదో ప్రజలకు ఇస్తానని చెప్పి అధికారాన్ని నిలబెట్టుకున్న ప్రజల సొంతం దోచుకునే దానికి సిద్ధమైనటువంటి పరిస్థితి. మీ అందరికీ గుర్తుందో లేదో పాపం అందరికీ ఇంటికి కాగితాలు ఇచ్చారు. కొంతమంది తెలుగుదేశం ఇళ్లలో ఉంటే ఇప్పుడు కూడా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీనే. ఒకసారి చదువుకున్నటువంటి వాళ్ళు ఇంటికి పోయి ఆ కాగితం చూడండి. ప్రతి ఆడబిడ్డ 18 సంవత్సరాలు నిండితే 60 సంవత్సరాల వరకు నెలకి 1500 లెక్కన సంవత్సరానికి 18,000 ఇస్తానని చెప్పాడు. ఇక్కడ వచ్చినటువంటి ఆడబిడ్డల్లో ఏ ఒక్క ఆడబిడ్డకైనా ₹1 2 సంవత్సరాల్లో వేసాడో ఒక్కసారి గుర్తు తీసుకోండి. అదేవిధంగా ధరల ఈ పిల్లలకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి మీకు నిరుద్యోగ భృతి ₹3,000 లెక్కన అనేటువంటి దౌర్భాగ్యం అనేటువంటి సందర్భాలు ఎప్పుడన్నా మనం చూసామో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అని చెప్పి మనం అందరినీ కోరుతున్నాను. కాబట్టి ఈ రోజు ఎక్కడ పట్టినా సరే దోపిడీ తప్ప దొంగతనం తప్ప అటువంటి హంతకుడు దొంగలు తప్ప చంద్రమోహన్ రెడ్డి చుట్టూ నీతి నిజాయితీ ఉండేటువంటి ఒక్కడు కూడా కనిపించాడు. కాబట్టి ఈ రోజు పాపం తులసి చెప్పాడు, కరెక్టే తులసి చెప్పింది. పోయినసారి ఎన్నికల్లో చేయనటువంటి వాడని ఎన్నికలు అయిపోయిన తర్వాత పొరపాటు పడ్డాం, నేను మీ కాళ్ళ దగ్గర పడి ఉంటాము, ఇంకా వదిలిపెట్టి పోము అని చెప్పి సభల సాక్షిగా ప్రమాణం చేసినటువంటి వాళ్ళకి దగ్గర వచ్చాం. ఈసారి మీ అందరికీ చెప్తున్నా, ఈ చెట్ల కొండలకు సంబంధించి ఎవరైతే గతంలో మన దగ్గర పనులు చేసుకుని ఫిరాయించారో వాళ్ళని విడిచిపెట్టడం, ఎవరైతే ఈ రోజు మిర్రి పడుతున్నారో లెక్క రాసి పెట్టుకోండి. ఆ లెక్క ఒక్కొక్కరిని సరిచేసేటువంటి బాధ్యత నాది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎవరి దగ్గర అధికారం ఉంటే వాడి చంక నాక తప్పనేటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఎవరు అధికారం ఇస్తే వాళ్ళ దగ్గర ఉంటాం, ఎవరు అధికారం ఉంటే వాళ్ళతో పాటు ఉంటాం, అధికారం లేకపోతే మీ దగ్గర ఉన్నాం, అధికారం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం అనేటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ రోజు మమ్మల్ని మోసం చేసినటువంటి వాళ్ళకి మిమ్మల్ని మోసం చేయడం రేపు ఒక లెక్క కాదనేటువంటి విషయాన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరిని కూడా ఉపేక్షించాం. గతంలో అనుకున్నాం అందరూ కలిసి వస్తే గ్రామాలు బాగుపడతాయి, గ్రామాలు సమగ్రంగా సంపూర్ణంగా ఉంటాయని చెప్పి అనుకున్న పొరపాటు చేశాం. తిరిగి జీవితంలో అటువంటి పొరపాటు నా రాజకీయ జీవితంలోనే రేపే కాదు ఎప్పుడు కాదు తిరిగి అటువంటి పొరపాటు చేసేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. గూడూరు పట్టణంలోని శివాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. శివపార్వతులకు విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. భక్తులతో ఆలయం కిక్కిరిసింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా గూడూరు పట్టణంలోని శివాలయంలో భక్తులతో ఆలయం కిక్కిరిసింది. శివపార్వతులకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఆకాశ దీపానికి పూజలు నిర్వహించి ధ్వజస్తంభంపై దీపాన్ని ఆవిష్కరించారు. భక్తులు భారీగా తరలివచ్చి ఆలయంలో కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉభయకర్తలుగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పోనక శివకుమార్ రెడ్డి, దేవసేనమ్మ కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠంలోని కార్తీక మాస ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు, కార్తీక దీపోత్సవం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. पूजयामि तर्पयामि नमः स्वाहा ऐं ह्रीं श्रीं ऐं क्लीं ह्रीं ह्रीं क्लीं पूजयामि तर्पयामि नमः पूजयामि तर्पयामि नमः स्वाहा ऐं ह्रीं श्रीं ऐं क्लीं ह्रीं ह्रीं क्लीं पूजयामि तर्पयामि नमः स्वाहा ऐं ह्रीं श्रीं ऐं क्लीं ह्रीं ह्रीं क्लीं नमः स्वाहा ऐं ह्रीं श्रीं ऐं क्लीं ह्रीं ह्रीं क्लीं स्वाहा ऐं ह्रीं श्रीं ऐं क्लीं ह्रीं ह्रीं क्लीं पूजयामि तर्पयामि नमः स्वाहा ऐं ह्रीं श्रीं ऐं क्लीं ह्रीं ह्रीं क्लीं श्रीं ऐं क्लीं ह्रीं ह्रीं क्लीं ऐं ह्रीं श्रीं ऐं क्लीं ह्रीं ह्रीं क्लीं पूजयामि तर्पयामि नमः स्वाहा ऐं ह्रीं श्रीं ऐं क्लीं ह्रीं ह्रीं क्लीं श्रीं ऐं क्लीं ह्रीं ह्रीं क्लीं पूजयामि तर्पयामि नमः स्वाहा ऐं ह्रीं श्रीं ऐं क्लीं ह्रीं ह्रीं क्लीं क्लीं भगणामुखे सर्वदुष्टानि पूजयामि तर्पयामि नमः स्वाहा ऐं ह्रीं श्रीं ऐं क्लीं ह्रीं ह्रीं क्लीं पूजयामि तर्पयामि नमः स्वाहा ऐं ह्रीं श्रीं ऐं क्लीं ह्रीं ह्रीं क्लीं पूजयामि तर्पयामि नमः स्वाहा ऐं ह्रीं श्रीं ऐं क्लीं ह्रीं ह्रीं क्लीं पूजयामि तर्पयामि नमः स्वाहा ऐं ह्रीं श्रीं అదే పని కుంకుమ పసుపు పెట్టండి. चंद्रां प्रभासां यशसां ज्वलन्तीं श्रियं लोके देवजुष्टा उदाराम्
स्निग्धानि जिते तव समे गृहे पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं कन्याकुमार धीमहि तन्नो दुर्गे प्रचोदयात् शेषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् ओम अरुणाचलेश्वराय विद्महे अपितकुजाम्बाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर् ब्रह्मणोऽधिपतिर् ब्रह्मा सर्वे अस्ति सदा మునేసి అమ్మాయి కూడా తీసుకెళ్ళి శివుడి ప్రసాదం వద్దన కూడా దాన్ని నిలబడి చందన్న లైవ్ అమ్మని పెట్టినట్ట దిగండి అయిపోయింది అంతే సార్ అట్లా దిగండి గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివ పార్వతులకు విశేషాలు ఏర్పాటు చేసి ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా గూడూరు పట్టణంలోని షిరిడి సాయిబాబా మందిరంలోని శివ పార్వతులకు ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి ఆకాశ దీప జ్వాలా తోరణం నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల వేద మంత్రాలతోటి శివ పార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. పలు రకాల పుష్పాలతో పుష్పయాగం వైభవంగా సాగింది. భక్తులు కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम गणानां वाम गणपतिगं वामहिं कविं कवीनामुपमस्त्रमस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानस्मन्वन्नोदिविशदसाधनं महागणाधिपतये नमः रुद्राभिमगणाधिदेवताभ्यो नमः ध्याय विशेषण विशिष्टायां अस्यनं सुपतिरो श्री काशी अन्नपूर्ण विश्वेश्वर स्वामी देवता कल्याण महोत्सव समये कन्यादान अनन्तरं नूतन పూర్ణిమ రోజు శివారాధన చేసి ఆ బాధ నుంచి విముక్తుడైనాడు అని చెప్తుంది శాస్త్రం. అదేవిధంగా మహిషాసురుడితో యుద్ధం చేసేటటువంటి సందర్భంలో ఏర్పడినప్పుడు ఆ పాప నివృత్తి కోసం కూడా సాక్షాత్తు పార్వతీదేవే
సూర్యుని ఆరాధించి ఆ పాపని నుంచి నివృత్తి పొందినట్టు కూడా కార్తీక పౌర్ణమి రోజు అని చెప్పి చెబుతారు. సీతారామాభ్య నమః ఇష్టదేవతాభ్య నమః కులదేవతాభ్య నమః గ్రామదేవతాభ్య నమః సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో దేవేభ్యో నమో నమః పుణ్యాహం దీర్ఘమాయురస్తు శివ ఆపస్సంతు సోమనస్సమస్తు అక్షతం జారితం జాస్తు అక్షర ప్రాచర ప్రేయత సరచత అచ్చందపుత్రకాచర ప్రాచత గంధద్వారాంతరాదర్శానిత్యపత్తాంగరేఖనే ఈశ్వరేకం సర్వభూతానాం తామిహ పక్వయే శ్రియ గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆకాశ దీప కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం పల్లకి సేవ ఘనంగా సాగింది. గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆకాశ దీప కార్యక్రమాన్ని అర్చకులు సాంప్రదాయబద్ధంగా జరిగింది. అనంతరం మంగళ వాయిద్యాలతో స్వామి అమ్మవార్లకు పల్లకి సేవ నిర్వహించారు. ఆలయంలో నరక చతుర్దశి నాడు నరకాసురుడిని సంహరించిన తర్వాత వచ్చే కార్తీక మాస పౌర్ణమి నాడు నరకాసురుడి గృహాన్ని దగ్ధం చేయటం ఈ ఆలయంలో ఆనవాయితీగా వస్తుంది. నమూనా గృహాన్ని ఏర్పాటు చేసి అర్చకులు గృహాన్ని దగ్ధం చేశారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా పాదార్తి ప్రసాద్, సుప్రజ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. గూడూరు పట్టణం సమీపంలోనే కాశీ లేఅవుట్లో ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం సందర్భంగా అయ్యప్ప మాలాధారణ భక్తులు భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామికి ఉయ్యాల సేవ వైభవంగా సాగింది. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయ్యప్ప మాలాధారణ భక్తులు అధిక సంఖ్యలో పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు.
మాకు స్వామివారిని ప్రతిష్ఠించి ఎరుడితో ఒక సంవత్సరం కావస్తుంది. కావున ఇప్పటిదాకా గుడి నిర్మాణం వరకు దయ ఉంచి కూర్చొని ఆ జ్యోతి కార్యక్రమాన్ని చూడాల్సిన కూర్చున్నాం. స్వామి శరణం, స్వామి శరణయ్యప్ప. కలముదితం స్వామి సుందరాననం కలపకోమలం స్వామి గాత్రమోహనం కలపక్షి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శ్రీతజన ప్రియం స్వామి చింతిత స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలోని శ్రీ భీమిలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాశివునికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు జరిగాయి. అర్చకులు జ్వాలా తోరణం నిర్వహించారు. భక్తులు దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం వాకాడు పట్టణంలోని శ్రీ కామాక్షి దేవి సమేత నాగేశ్వర స్వామి దేవాలయం నందు కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించారు. భక్తులు కార్తీక దీపం వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సన్నారెడ్డి, ప్రసాద్ రెడ్డి, ఎల్లంటి శివారెడ్డి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వాకాడు భక్త బృందం చేత కోలాటం నిర్వహించారు. వాకాడు భక్త బృందం భక్తులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తురిమెర్ల గ్రామంలోని శివాలయంలో శివుడికి పెళ్లాగనిలోని సాయిబాబా మందిరంలో భక్తులు కార్తీక పిండి దీపారాధనలో మొక్కులు చెల్లించుకున్నారు. తురిమెర్ల గ్రామంలో పూర్వం సుబ్బరాజుల సమయంలో పుట్టలో ఉన్నటువంటి శివలింగాన్ని పుట్ట నుండి తీసి శివాలయంలో శివుడికి పూజలు చేయటం ఆనవాయితీగా వస్తుందని, కార్తీక పౌర్ణమి సందర్భంగా పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగించి అన్నదానంను నిర్వహిస్తున్నట్లు గురుస్వామి తెలిపారు. సైదాపురం మండలం తురిమెల్ల గ్రామంలో పురాతనముగా వెలిసిన శివాలయము, పుట్టలో నుంచి బయటపడిన శివలింగము. దాన్ని కొంచెం కొంచెంగా డెవలప్ చేసి ఇప్పుడు ఉత్సవాలు చేస్తున్నాము. కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.
మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది డాక్టర్ గేయ పూజిత, డాక్టర్ మోహసీనా సిబ్బంది పద్మ, మల్లేశ్వరి, లక్ష్మి, ప్రసన్న, సుజాత, జయలక్ష్మి, ఆదిలక్ష్మిలు వ్యవహరించారు. ఈ పూజలో అధిక సంఖ్యలోని భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ సత్యోపబ్రహ్మణే నమః. ఓం భక్తానాం మాతృదాతృపితామహాయ నమః. ఓం అరూపావిత్యాయ స్వామి సాయినాథాయ షిరిడి క్షేత్రవాసాయ స్వామి సాయినాథాయ షిరిడి క్షేత్రవాసాయ మామకాభిష్టదాయ మహితం స్వామి సాయినాథాయ షిరిడి క్షేత్రవాసాయ స్వామి సాయినాథాయ షిరిడి క్షేత్రవాసాయ మామకాభిష్టదాయ మహితం మామకాభిష్టదాయ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం షిరిడి వాసాని అక్షయతాన్ కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా మనుబోలు గ్రామంలోని శ్రీ కామాక్షి సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో బుధవారం రాత్రి పార్వతీ పరమేశ్వరులకు ఘనంగా పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించారు. పార్వతీ పరమేశ్వరులను పల్లకీలో పూలతో అందంగా అలంకరించి భక్తులు తమ భుజాలపై పల్లకీని ఉంచుకొని మంగళ వాయిద్యాల నడుమ శివనామస్మరణ చేస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. అర్చకులు సాయి కుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలోని భక్తులు పాల్గొని పార్వతీ పరమేశ్వరులను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామివారి సన్నిధిలో కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ జ్వాలా తోరణం కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజ నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన అక్కుపల్లి సురేష్, చాముండేశ్వరి దంపతులు వ్యవహరించారు. ఈ పూజా కార్యక్రమాలకు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సతీమణి శ్రీమతి జ్యోతి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ పూజలలో అధిక సంఖ్యలోని భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాబట్టి ముందు మన ఫస్ట్ ఎంట్రీ ఏంటంటే యమలోకంలోకి
హెడ్లైన్స్ మరోసారి. గూడూరు నియోజకవర్గం చిట్టమూరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో భారీగా 300 వైసీపీ కుటుంబాలు చేరిక. రామసాగరం మరుగుదొడ్లు బిల్లు స్కామ్ జరిగిందన్న జలశక్తి ప్రిన్సిపల్ సెక్రటరీకి వెంకటేష్ చౌదరి ఫిర్యాదుతో విచారణకు అధికారులు. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివపార్వతులకు కళ్యాణం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.